న్యూస్. ఏపీలో కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుండి ఏపీలో భూమి రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయి. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్ విలువల పెంపు ఉండనున్నట్లుగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సగటున 15 నుండి 20% వరకు పెంపుదల ఉండనున్నట్లుగా మంత్రి క్లారిటీ ఇచ్చారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ తగ్గుదల ఉండనున్నట్లుగా సంకేతాలిచ్చారు. higher rates adopt ఎలాంటి ప్రాంతాల్లో ఎంత ధరలు ఉండాలి, ఎక్కడ ధరలు తగ్గించాలి అనే అంశాల్లో స్పష్టత రావాల్సిందని తెలిపారు. దీనిపై జనవరి 15 లోపు పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి అనగాని వివరించారు. భూమి రేట్లు పెరిగిన చోట మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని స్పష్టం చేశారు. గరిష్టంగా 20% వరకు పెంపు ఉండొచ్చని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సరైన విధంగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్టు గుర్తించామని అన్నారు. ఇటువంటి ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి అనగానే సత్యప్రసాద్ వివరించారు. గత 4 నెలల నుంచి కూడా పనిచేస్తాను. మరి ఈ రోజున ఫైనల్ మీటింగ్ కూడా అందరు డిఐజీలు అందరు డిఆర్లు అందరూ కూడా వచ్చారు. వాళ్ళతో ఇచ్చి మళ్ళీ అయితే అబ్జెక్షన్స్ వచ్చినాయో వాళ్ళందరూ ఒక 50-60 ప్రతి జిల్లాలో వచ్చాయని చెప్పారు. వాటిపైన కూడా కమిటీ ఏదైతే డిసైడ్ చేసిందో వాటిపైన మళ్ళీ అధ్యయనం చేసి వచ్చే సంక్రాంతి కల్లా రిపోర్ట్ ఇమ్మన్నాము. ఫిబ్రవరి 1 నుంచి ఏదైతే కమిటీ సిఫార్సు చేసినాయో దాని ప్రకారంగా రిజిస్ట్రేషన్ రేట్లలో మార్పులు ఉంటాయని చెప్పేసి కూడా నేను పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. రకరకాల జిల్లాలో రకరకాల మార్పులు సిఫార్సులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మళ్ళా అధ్యయనం చేసి ఎక్కడ కూడా తప్పులు లేకుండా గ్రోత్ కారిడార్లో మాత్రమే జరిగే విధంగా ఈ యొక్క ఎన్హాన్స్మెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయని చెప్పేసి కూడా